గర్వకారణమైనది. ఎందుకంటే మా ఎఫ్‌సిసి సంస్థలో చేరి మరి దళితుల కోసం, పేదవారి కోసం ఎంతో శ్రమించి ఇప్పుడు తనకు ప్రాణాలను అర్పించిన ఈ రాణి మరియ గారికి మాకు హృదయపూర్వక వందనములు. ఈమె మా సంస్థలో చేరి సేవ అందించారంటే ఇప్పుడు ఈ దేశం మొత్తం ఈ సినిమా చూసి ఒక ప్రేరణగా తీసుకుని ప్రతి ఒక్క సిస్టర్, ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా మనం పేదల కోసం నిలబడి ఆ దేవుడి సహాయంతో మనం పేదల కోసం నిలబడి వారి కోసం కృషి చేయాలి. ఒక సిస్టర్ ఇంత చేసిందంటే మనలో ఉన్న స్ఫూర్తి ఇంకా ఆ దేవుని శక్తితో మనం ముందుకు జరగాలి. ఈ రాణి మరియ మూవీ మనందరం చూసామంటే ఇది మనకి గర్వకారణం, ప్రేరణదాయకం. మరియు దేవుడు ఇచ్చిన శక్తి ఆమె ఏ విధంగా అయితే తన జీవితంలో ఉపయోగించుకుందో ఇది మనందరికీ ప్రేరణ. ఎఫ్‌సిసి కుటుంబంలో చేరి ఇంత చేయగలిగిన ఆమె ఒక ఎంపీ. మధ్యప్రదేశ్ అంటే అది చాలా డేంజర్ ప్లేస్ అయినా సరే దేవుని యొక్క శక్తితో పోరాడింది ప్రజల కోసం. ఇది ఎంతో గర్వకారణం, అది స్ఫూర్తిదాయకం. మరి ముఖ్యంగా ఎఫ్‌సిసికి ఇది ప్రౌడ్, చాలా గర్వకారణం. మరియు ఇంత మంచి ఫిలింని అందించిన ప్రతి ఒక్కరికి, వీరి కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికి, మరియు మా ఎఫ్‌సిసి సంస్థకు చెందిన ప్రతి ఒక్కరికి, మరియు మాకు ఈ మూవీని మా సొంత భాషలో అందించి చేసిన మీరులకు మీకు ధన్యవాదములు. ఎందుకంటే వేరే భాషలో కొంటే మాతృభాషలో చేస్తేనే మనకు అర్థం అవుద్ది. సో ఇంత క్లియర్గా, క్లుప్తంగా ఈ మూవీని రిలీజ్ చేసిన ప్రతి ఒక్కరికి, వీరి వెనకాల కృషి చేసిన ప్రతి ఒక్కరికి, మరియు మా మదర్ జనరల్కి, ప్రొవిన్షియల్స్కి, మరి ఈ డైసిస్లో ఉన్న బిషప్ గారికి, ఎవరైతే వాళ్ళ వంతు సహాయం చేశారో వారందరికీ మా తరపున కృతజ్ఞతలు.